నమస్తే మిత్రులారా, ఇంగ్లీష్ మెథడాలజీలో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో భాగంగా ఈరోజు ప్రీవియస్ బిట్లు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇందులో అడుగుతూ ఉన్నాడు ఎప్పుడు. కాబట్టి ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ యూనిట్ కూడా మనకు. కాబట్టి ఒకసారి ప్రీవియస్ బిట్లు చూడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా ఒక్కసారి లెజెండ్స్ ఎవరైతే ఉన్నారో లైక్ చేయకుండా చూడలేరు. కాబట్టి తప్పకుండా లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ చాలా ఈజీ అండి. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ఏ ప్లేస్ వేర్ యూ క్యాన్ చూడండి. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ, లాంగ్వేజ్లో ల్యాబొరేటరీ అంటేనే మనం కామన్గా లాంగ్వేజ్ ల్యాబ్ అంటేనే మనము ఏదైతే మాట్లాడతామో దానికి మనం లాంగ్వేజ్ ల్యాబ్ అని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి కీప్ ఆల్ ద రిక్వైర్డ్ టీఎల్ఎం అనేటువంటిది లాంగ్వేజ్లో ఎక్కువ ఇంపార్టెంట్ కాదండి. హ్యావ్ ఆడియో మెటీరియల్ ఫర్ ప్రాక్టీసింగ్ స్పీచ్, కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. చాలా ఈజీ అండి. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ సీ అనేటువంటిది. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ దేంట్లో చూస్తాము? ప్రాక్టీసింగ్ స్పీచ్ అనేటువంటిది. కాబట్టి ఫస్ట్ వన్ ఆన్సర్, సెకండ్ వన్ అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఎట్ ద ప్రైమరీ లెవెల్ లెర్నర్స్ కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ డిక్షనరీ. ప్రైమరీ లెవెల్లో ఎలాంటి డిక్షనరీని మనము ఐడెంటిఫై చేయవచ్చు అంటే అందులో పిక్చర్ ఉండాలండి. కామన్గా ఇక్కడ మనం కామన్గా ఏదైనా చూస్తే ఇట్లా పిక్చర్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఏదైనా పిక్చర్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి బాడీ పార్ట్స్ అనేటువంటిది వాళ్ళు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పిక్చర్ డిక్షనరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పిక్చర్ డిక్షనరీ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనము థర్డ్ వన్ చూసినట్లయితే ఇక్కడ ద డొమైన్ దట్ డీల్స్ విత్ ద లెర్నర్స్ ఎబిలిటీ టు పర్ఫార్మ్ సమ్ యాక్టివిటీ ఆర్ డూ ప్రాక్టికల్ వర్క్స్ ఈజ్ అనేటువంటిది ఇచ్చిండు. చూడండి, మనం త్రీ టైప్స్ ఆఫ్ ద డొమైన్స్ అనేటువంటిది ఉంటాయి మనకు. ఎఫెక్టివ్ డొమైను, సైకోమోటార్ డొమైను, కాగ్నిటివ్ డొమైన్ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మనకు లెర్నర్స్ ఎబిలిటీ టు పర్ఫామ్కు సంబంధించినటువంటిది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సైకోమోటార్ డొమైన్ అనేటువంటిది డైరెక్ట్ బిట్ అండి. మనకు ఎఫెక్టివ్ డొమైన్ అంటే ఏంది, అదేవిధంగా కాగ్నిటివ్ డొమైన్ అంటే ఏంది, అదేవిధంగా సైకోమోటార్ డొమైన్, వీటి గురించి పక్కా బిట్ రావడానికి అవకాశం ఉందండి. ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ వన్ అవుతుంది. థర్డ్ క్వశ్చన్ సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే ద మెటీరియల్స్ విచ్ ఆర్ రియల్ ఆర్ ఆల్సో నౌన్ యాజ్ యాక్చువల్, అథెంటికల్. మెటీరియల్ విచ్ ఆర్ రియల్గా ఉండేటువంటివి ఏముంటామంటే దానికి అథెంటిక్ మెటీరియల్ అంటాము. విజువల్ అంటే మనం చూసేటువంటిది, మోడల్స్ అంటే దానికి సంబంధించినటువంటి నమూనాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమంటామంటే ఫోర్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ వన్ 4 ఆన్సర్ అవుతుంది. రియల్ ఆబ్జెక్ట్స్ అనేటువంటిది కాదండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఫోర్త్ వన్ 4 అథెంటిక్ మెటీరియల్ అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూసినట్లయితే ద డిక్షనరీ దట్ క్యాన్ బి యూజ్డ్ ఎట్ ద ప్రైమరీ లెవెల్. మళ్ళీ అడిగాడండి, ఏమడిగాడండి? ప్రైమరీ లెవెల్లో మనం వాడేటువంటి డిక్షనరీ ఏ రకంగా ఉండాలి? ఏ పిక్చర్ డిక్షనరీ అనేటువంటి థర్డ్ వన్ ఆన్సర్. రిపీటెడ్ క్వశ్చన్ అండి, కాబట్టి చాలా ఈజీగా అయితే మనం అయితే ఆన్సర్ చేస్తాము. కాబట్టి ఒక్కసారి మీరు దానికి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సిక్స్త్ వన్ చూసినట్లయితే వాకింగ్ స్లోలీ ఐ ఫైనల్లీ గాట్ టు మై క్లాస్ ఇన్ అబోవ్ సెంటెన్స్. వాకింగ్ స్లోలీ అనేటువంటిది ఇంపార్టెంట్ వర్బ్ ఫ్రేజ్ అండి, కాదండి. అండ్ ఇన్ఫినిటివ్ ప్రేస్, ఇన్ఫినిటివ్ అంటే 2 అనేటువంటిది ఉండాలి. కాబట్టి ఇది కూడా కాదండి. జెరండ్ ప్రేస్, అదేవిధంగా జిరండ్ అనేటువంటిది వస్తే దాని తర్వాత తప్పకుండా మనకు వాకింగ్ ఈజ్ అనేటువంటిది ఇట్లా రావాలన్నట్టు, అంటే హెల్పింగ్ వర్బ్ను తీసుకుంటుంది జిరండ్ అయితే. కానీ పార్టిసిపేట్స్ ప్రేస్, కాబట్టి ఫోర్త్ వన్ ఆన్సర్. అంటే ఇక్కడ పార్టిసిపేట్ అంటే ఇది ప్రజెంట్ పార్టిసిపుల్ అని కావచ్చు, లేకుంటే పాస్ట్ పార్టిసిపుల్ ఏదైనా కావచ్చు. కాబట్టి ఆ రకమైనటువంటి పదం ఏదంటే వాకింగ్ స్లోలీ. ఇక్కడ వాకింగ్ ఇచ్చిండు, ఎలాంటి టెన్స్ను మనకు తెలియజేయటువంటిది. కాబట్టి తప్పకుండా పార్టిసిపేట్ ఫ్రేజ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సిక్స్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి? ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సెవెంత్ వన్ వర్డ్ ఫార్మేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇన్వాల్వ్స్ ద ఫాలోయింగ్ ప్రొసీజర్. వర్డ్ ఫార్మేషన్కు కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటండి? అఫిక్సేషన్ ఉంటుంది, కాంపౌండింగ్ ఉంటుంది, బ్లెండింగ్ ఉంటుంది, ఆల్ ది అబోవ్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? సెవెంత్ వన్ ఆల్ ది అబోవ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. అథెంటిక్ మెటీరియల్స్ ఆర్ ద మెటీరియల్స్ దట్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద పర్పసెస్ ఆఫ్ టీచింగ్. దిస్ ఇస్ డెఫినేషన్ వాస్ గివెన్ బై.
authentic material are the material that are not produced for the purposes of teaching. Okay, this definition is given by డైరెక్ట్ బిట్ అంటే డెఫినేషన్ చెప్పినటువంటి విజే కుక్ అనేటువంటిది ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది అథెంటిక్ మెటీరియల్ గురించి. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిఎస్సి ఎస్జిటి, అది ఇంతకుముందు కూడా డిఎస్సి ఎస్జిటిలో వచ్చినటువంటి టీచర్ యూజెస్ టూత్ పేస్ట్, కార్టూన్, సూప్ ర్యాపర్, సూపర్ మార్కెట్ బిల్స్ యాజ్ మెటీరియల్స్ టు టీచ్ ఇంగ్లీష్. దిస్ మెటీరియల్స్ ఆర్ కాల్డ్. మనకి ఏదైతే టీచ్ చేస్తామో అవన్నీ కూడా తీసుకొచ్చి టీచ్ చేయడం అనేటువంటి దేనికి సంబంధించింది. చాలా డైరెక్ట్ బిట్ అడిగాడండి, ఈజీ ఇదంతా కూడా. ఏందండి ఆన్సర్ ఏమవుతుంది? వెరీ గుడ్, అథెంటిక్ మెటీరియల్స్. అంటే అథెంటిక్ అంటే విత్ ప్రూఫ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫైండ్ అవుట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అమంగ్ ద ఫాలోయింగ్. చాక్ బోర్డ్ ఈజ్ ఏ యూస్ఫుల్ టూల్, బ్రింగ్ అవుట్ స్టిములస్ వేరియేషన్స్. కరెక్టే అండి, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ చెప్తున్నాడు మనకు. చాక్ బోర్డ్ కాజెస్ మోనోటమీ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ లెర్నర్స్ లూజ్ దేర్ ఇంట్రెస్ట్. కాదండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఇదే ఆన్సర్ అవుతుంది. 107 ఆన్సర్. ఎందుకు చెప్తున్నానంటే చాక్ బోర్డ్ ఈజ్ ఏ గుడ్ మెమోనిక్ డివైస్. కరెక్ట్ అండి. చాక్ బోర్డ్ హెల్ప్స్ ద లెర్నర్ ఇన్ టేకింగ్ డౌన్ నోట్స్ ఈజీలీ. కాబట్టి థర్డ్ వన్ కరెక్టే, ఫోర్త్ వన్ కరెక్టే, ఫస్ట్ వన్ కరెక్టే. కానీ కరెక్ట్ కానటువంటిది ఏదంటే చాక్ బోర్డ్ కాజెస్ మోనోటమీ ఇన్ ద క్లాస్ రూమ్, అంటే ఒకే వేలో నడుస్తూ ఉన్నటువంటిది కాదండి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే మనకు కామన్గా సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 109 క్వశ్చన్ చూసినట్లయితే ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ సిడి ర్యామ్ ఈస్. సిడి ర్యామ్ కంపాక్ట్ డిస్క్, రీడ్ ఓన్లీ మెమోరీ. ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఉందండి చూడండి, రీడ్ ఓన్లీ మెమోరీ. రీడ్ అదర్ మెమోరీ, రీడ్ ఆన్ మెమోరీ ఉంది. కాబట్టి ఆన్సర్ రీడ్ ఓన్లీ మెమోరీ, కంపాక్ట్ డిస్క్ అనేటువంటిది. కాబట్టి 109 ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా అంటే మనకు ఉన్నటువంటి దాంట్లో ఆన్సర్ బెటర్గా కనిపించేటువంటిది ఏది అనేటువంటిది మనం ఈజీగా ఆన్సర్స్ అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. సో తప్పకుండా లైక్ ఇస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే కామెంట్ చేయండి ఎలా ఉందనేటువంటిది. ప్రీవియస్ బిట్స్ సిరీస్లో భాగంగా తప్పకుండా ఇవన్నీ బిట్స్ మనం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై, సీ యూ.